100% ఎక్స్పెక్ట్ చేశాము. ప్రజలు ఎప్పుడైతే స్వచ్ఛందంగా బయటికి వచ్చారో, ప్రజలు సొంతంగా తమ డబ్బులతోని సుమారు 1500 బస్సులు కట్టుకొని ఆంధ్రప్రదేశ్ తరలి వెళ్లారు. శాన్ ఫ్రాన్సిస్కో ఫారెన్ దేశాలను చూడంగా ఆంధ్ర బాగుపడాలి, మన పాలన రావాలని చెప్పి ఎవరైతే వచ్చారో ఆ రోజే అర్థమైపోయింది బంపర్ మెజార్టీతో వస్తున్నామని చెప్పి. ఇది ప్రజల తీర్పు. అర్థమైందా? ఎంతనైతే అనిశ్చిత గురి చేశారో ఆ ప్రజలందరూ మరొకసారి వచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కాదు, సెంట్రల్ లో ఎన్డీఏలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి జేడీయూ టీడీపీ అలయన్స్ కంపల్సరీ, బీజేపీకి అవసరం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు జాతీయ స్థాయిలో కూడా ఈసారి మళ్ళీ ఒక తన వణికి చూపించుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి. పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు భూదేవి ఓపిక ఉన్నంత ఉంది. పవన్ కళ్యాణ్ గారికి సుమారు 10 ఏళ్లు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా రాసుకోవాలన్న అభిమానులు ఈ రోజు ఆనంద హేళనలో వాళ్ళందరూ మునిగిపోయారు. పవన్ కళ్యాణ్ గారికి, జనసేకులకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు. ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాం మేము. ఎందుకంటే జగన్ రెడ్డి అరాచక పాలన అంతమొందించడానికి ఏపీ ప్రజలు ముందుగానే ఓటుతో బుద్ధి చెప్పిండ్రు. అదేవిధంగా ఏదైతే 5 సంవత్సరాలుగా ఏపీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ రెడ్డి అరాచకాలను భరించలేక ఈ రోజున అభివృద్ధికి ఓటేసిండ్రు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టిందో రాబోయే 20 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండబోతా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రౌండ్స్ అన్ని కంప్లీట్ అవ్వకుండా కొడాలని వాళ్ళ మీద నుంచి బయటకు వెళ్ళిపోవడం ఎలా చూస్తారు మీరు? ఇక కొడాలని గురించి మాట్లాడుకోవడం అంటే అసలు మా స్థాయిని దిగదార్చుకోవడం అయితే కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకునే పరిస్థితి లేదు. వారికి ఏపీ ప్రజల బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఎలా చూస్తారు మీరు? పిఠాపురంలో విజయం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు ఏదైతే ఏపీ ప్రజలు ఇచ్చినటువంటి అరాచక పాలన భరించలేక ఒక మంచి నాయకుడు ఎన్నుకున్నందుకు మరి ఏపీ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిఠాపురం ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కంగ్రాచులేషన్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరదలాలి. కూటమి బాగా బలపడింది. జగన్ జైలేయాలి. చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాం మేము. ఎందుకంటే కసి మీద మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కసి మీద ఓట్లు వేసి బాబును గెలిపించారు. ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ గెలుపు సువర్ణాకాశం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం. ప్రతి కార్యకర్తకు, తెలుగుదేశం కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై బాబు, జై చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి. అష్రఫ్ మేడం మాట్లాడతారా? మేడం ఇది లైవ్ మేడం, లైవ్ మాట్లాడారా? క్వశ్చన్స్ ఏం లేదు, మామూలుగా మాట్లాడారంటే ఓకే. ఇద్దరు వచ్చి మాట్లాడి అన్న ఎక్స్పెక్ట్ చేశారండి సీట్స్ వస్తాయని ఈరోజు? అస్సలేదమ్మా. అసలు
ఎలా ఉండబోతుంది మరి రేపటి నుంచి మీ పరిపాలన? అసలు ఏపీ మళ్ళీ బ్యాక్ అండ్ ట్రాక్. ఓకే, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు కాబట్టి ఎలా చూస్తారు మీరు? చాలా ఆనందంగా ఉంది. సార్ మీరు చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఈ రోజు ఇంత విజయాన్ని సాధించడం? చాలా బాగుంది. ఈ విజయోత్సవ సంబరాలు ఆకాశాన్ని అంటున్నట్టుగా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేశారు సీట్లు వస్తాయని? చేశాం. అలాగే పిఠాపురం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీ అయితే గెలవడం జరిగింది. సో ఎలా చూస్తారు? అవి భారీ మెజార్టీతో కలుస్తుందని ఫస్టే తెలుసు మాకు. ఎందుకంటే 2 శ్రేణులు కలిసి పనిచేసినాయి, తెలుగుదేశం జనసేన కూడా. ఓట్ ట్రాన్స్ఫర్ కూడా బాగా జరిగింది. దానివల్ల ఈ అనూహ్య విజయాన్ని సాధించడానికి తోడ్పడింది. థ్యాంక్ యూ. రెడీ అని ఎలా అనిపిస్తుందా? ఎక్స్పెక్ట్ చేశారు సీట్లు గెలుస్తారని? నిజంగా అసలు మామూలుగా మా రాష్ట్రాన్ని మేము కాపాడుకున్నాం. ఎక్స్పెక్ట్ చేశారు మీరు ముందు సీట్లు వస్తాయేమన్నా? ఎక్స్పెక్ట్ చేసామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలుసు. 4.5 ఏళ్లుగా ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు, బారికేడ్లు, పరదాలు, 33,000 ఎకరాలు ఇస్తే రాజధాని లేకుండా 5 ఏళ్లు సర్వనాశనం చేసి ఇప్పుడు కూడా 24 ఎలక్షన్లకి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్తుంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేక ఇతన్ని ఇంటికి పంపించడమే ఖర్చు. ఒక ఛాన్స్ అన్నాడు. ఒక ఛాన్స్ ఇచ్చాము, అయిపోయింది. ఇక జైలుకు పంపించడమే లేటు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా భారీ మెజార్టీ తీసుకొని దూసుకెళ్లిపోతున్నారు. ఇచ్చిందే ముందుగా పిఠాపురంలో ఇది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బండి మీద, కార్ల మీద, ఆటోల మీద ప్రతి ఒక్కళ్ళు కూడా వేయటం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టారండి పవన్ కళ్యాణ్. తన 3 పెళ్లిళ్ళు అని చెప్పి కానీ, కుటుంబ సభ్యులను కానీ, తన సినిమాలు కానీ, చిరంజీవి గారు చేత దండం పెట్టించుకొని అసలు 1/2 కిలోమీటర్ నడిపించి ఎన్నో తప్పులు చేశాడు. వాటన్నిటికీ ఇంకా మాత్రం శిక్ష అనుభవిస్తాడు. ఎప్పుడు జైలుకి వెళ్తాడా అని చెప్పి. కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో 15 లక్షల కోట్ల అప్పు ఉంది. కల్తీ మద్యాన్ని తీసుకొని బ్యాంకులు తాకట్టు పెట్టి 50,000 కోట్ల అప్పు తెచ్చాడు. సీసీ కెమెరాలు తాకట్టు పెట్టి 500 కోట్ల అప్పు తెస్తే మీరు ఎట్లా కడతారు అంటే చలానాల రూపంలో వచ్చే డబ్బులు కడతామని చెప్పి బ్యాంకులు ఇచ్చినాయి. సచివాలయం తాకట్టు పెట్టాడు, భవానీ ఐలాండ్ తాకట్టు పెట్టాడు, ఋషికొండ కబ్జా చేశాడు. అలాగే విజయసాయిరెడ్డి కూడా ఒక కొండ కూతురు కోసం కబ్జా చేశారు. ఇవన్నీ ప్రజలు చూశారు. 30,000 మంది ఆడపిల్ల కనిపించట్లేదు అని చెప్పినా పట్టించుకోలే. డాక్టర్ సుధాకర్ అదేవిధంగా చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్ళు కానీ, అక్కను ఏడిపించాడు అని చెప్పి తమ్ముడిని పెట్రోల్ పోసి తగలబెట్టడం కానీ, ఎంతో మంది వీళ్ళు చేసిన అరాచకాలు, మంగళగిరి పార్టీ ఆఫీస్ తగలబెట్టడం కానీ, చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడి చేయటం కానీ, గన్నవరం టీడీపీ ఆఫీస్ తగలబెట్టడం కానీ, ప్రతి ఒక్కదానికి మేమైతే సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అని చెప్పేసి బాగా ప్రచారం అయితే సోషల్ మీడియాలో నడుస్తుంది. సో ఎలా చూడొచ్చు? ఇది ఏంటి అనేది నేను చెప్పలేం కదా. ఏదన్నా కానీ చంద్రబాబు గారు చెప్పాలా. థ్యాంక్ యూ. డాడీని ఫోన్ చేసి లైవ్ చూడమని ఎవరన్నా ఫోన్లో, మాది లైవ్ వస్తుంది. అదే అక్కడ ఎవరన్నా ఉంటే చెప్పి డాడీ లైవ్
ఢిల్లీ అబ్బా అన్నాడు నందమూరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఏమన్నాడో తెలుసా? ఒకనాడు ఇందిరాగాంధీ ఏమన్నదో తెలుసా? ఆ బొమ్మలోడుతో నాకు ఆ పోటీ అంటే డిపాజిట్ లేకుండా కొట్టిను. తెలుగోడు దెబ్బ ఢిల్లీ అబ్బా అన్నది. కాబట్టి తెలుగోడితో ఎవడు పెట్టుకోకూడదు. పౌరుషాలతో పుట్టినటువంటి మా తెలుగు గడ్డ. కాబట్టి తెలుగు ప్రజలను తక్కువ అంచనా ఎద్దు. ప్రపంచంలో అందమైన భాష తెలుగు భాష. ప్రపంచంలో తెలుగైన బిడ్డలు, ప్రపంచం అందరికి సేవలు అందించే వాళ్ళు తెలుగు బిడ్డలు. తెలంగాణ తెలుగు బిడ్డలు గాని, సీమాంధ్ర తెలుగు బిడ్డలు గాని అన్నదమ్ములుగా ఉండాలంటే ఈ .5% ఉండేటటువంటి ఎలమదొరలతో చేతులు కలిపి ఈ రోజు అటు సీమాంధ్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వాడు కేటీఆర్ కాదా? మా బిడ్డల్ని షెల్టర్ కోసం హైదరాబాద్ వస్తే ఆ సైకో నా కొడుకు పట్టించినోడు కేటీఆర్ గాడు. వాడు అమెరికాలో వండుకొని అబ్బ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ సిరి సంపదల గల్ల తెలంగాణ దోయటానికి వచ్చాడు. ఇవాళ కూతురు పోయి ఢిల్లీలో జైల్లో ఉంది. ఈ రోజు తెలంగాణ ప్రజల సంపదను దోచేసిన లపూటిగాళ్లు, .5 మా బిడ్డలందరినీ ఆ రోజు హైదరాబాద్ లో ఉంటే జగన్ గారితో చేతులు కలిపి తెలుగుదేశం కార్యకర్తల్ని సిఐడికి పట్టించినోడు కేటీఆర్ గాడు. ఇవన్నీ మేము మర్చిపోయినామా? మాకు అన్నీ తెలుసు. అందువల్ల కేటీఆర్ మీ .5 ఎంత ఉంటే మీ ఎలమ దొరల .5 ఈ తెలంగాణలో మిగతా సంపన్న వర్గాలు ఉన్నాయి. కొడితే దిమ్మదిరి కింద పడలేదా? నీ బీఆర్ఎస్ పార్టీ కాలగారు బాగా ఏమన్నాడు? ఏడంతా ధర్నాలు చేయకూడదు అన్నాడు, రాస్తారోకులు చేయకూడదు అన్నాడు. బాబు గారిని జైల్లో పెడితే పండగ చేసుకున్నాడు కేటీఆర్. సైకో నా కొడుకుని తెచ్చి అలాయి బలాయి చేసుకున్నాడు కేసీఆర్. ఇప్పుడేమైంది? ఇట్టా అన్నావు. ఏమైందిరా కేసీఆర్? నీ ఎలమ దొరల .5 ఉండేది ఈ రాష్ట్రంలో. తెలంగాణ ఉద్యమంలో అడుగడుగున పాల్గొన్నా నేను. నాకు తెలుసు. తెలంగాణ ట్యాంకు బండ మీద విగ్రహాల్లో మేము స్వచ్ఛంగా పాల్గొన్నా. సీమాంధ్ర ముద్దుబిడ్డనైనా పుత్తలపంది వారసుడిగా 1948లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సహకరించినోడు సింహపూరి ముద్దుబిడ్డ పుత్తలపల్లి సుందరయ్య. ఆయన ఆశీస్సులతో తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొంటే నా కొడక నువ్వు అమెరికాలో ఉన్నవా నాడు. మేము ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే ఇవాళ మీ అందరు కూర్చొని ఎలమదొరలో బావలో బామర్దులు తెలంగాణని నాకేసారు. 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఆ సైకో నా కొడుకులు 13.5 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఈ అప్పులను నెటదేరాల. ఇవన్నీ తెలుగు బిడ్డలు పన్నుల రూపంలో, ట్యాక్సుల రూపంలో కట్టాల్సిన డబ్బే కదా. అంటే నియంతృత్వం చెల్లదు. రాముడు కాలం త్రేతాయుగంలో రాముడు కూడా ధర్మగంట పెట్టి ప్రజలకి గంట కొడితే వచ్చి పలకరించేవాడు. ఈడేమో గడిలో పనుకున్నాడు, వాడేమో తాడేపల్లి కొంపలో పనుకుడు. ప్రజల ఘన విజయం. చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణుడై, పవన్ కళ్యాణ్ అర్జునుడై, ఇద్దరు కురుక్షేత్ర మహాసంగ్రామంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు ఏకమయ్యి విజయాన్ని ఏ విధంగా చేకూర్చారో చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ పాత్ర పోషించాడు. అర్జునుడై పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చేతులెత్తి దండం పెడుతుండ. ఈ విజయం పవన్ కళ్యాణ్ కూడా అద్భుతంగా పాత్ర పోసినందుకు పవన్ కళ్యాణ్ పాదాలకు వందనం చేస్తుండా. ఇది తెలుగు ప్రజల ఘన విజయం. తెలంగాణ తెలుగు బిడ్డలు, సీమాంధ్ర తెలుగు బిడ్డలు వారు ఇద్దరు సైకోనా కొడుకుల్ని భూస్థాపన చేసినందుకు తెలుగు ప్రజలందరికీ నమో నమః.